ఇంట్లో కొత్త ఆవకాయ పెడితే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటాం కదా. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఆవకాయ అంటే ఇష్టం ఉంటుంది కదా. కానీ అలాగనే వేడి చేస్తుందేమో ఎక్కువ తింటే అని భయం కూడా ఉంటుంది. అలా ఏ భయము లేకుండా ఇలా పెసరపిండితో చేసుకొని మీ ఆవకాయని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఆవు పిండి వేడి కాబట్టి మనకి వేడి చేస్తుంది అని భయపడతాము. ఇలా పెసరపిండితో చేసుకొని తినండి. సేమ్ ఆవపిండితో చేసిన టేస్ట్ ఎలా ఉంటుందో పెసరపిండితో చేసేది కూడా అలానే ఉంటుంది. ఏం డిఫరెన్స్ ఉండదు. ఏంటంటే ఆవపిండితో చేసుకున్న ఆవకాయ నిల్వ ఉంటుంది, ఇది ఎక్కువ నిల్వ ఉండదు. కానీ యాజ్ ఇట్ ఈజ్ టేస్ట్ అలానే ఉంటుంది. పెసరపప్పుని బాగా ఫ్రై చేసి పౌడర్ చేసుకోవడమే. ఆవపిండి వేసుకునే ప్లేస్లో పెసరపిండి వేసుకుంటాము. ఒక్కసారి ట్రై చేసి చూడండి, సేమ్ అలానే ఉంటుంది.